అందరికీ నమస్కారం. ఢిల్లీ మిత్రులందరికీ మొదటిసారిగా ఎమ్మెల్సీ అయినప్పుడు కూడా మీతోనే వచ్చి పాలు పంచుకున్నాం. మళ్ళీ విప్పు తర్వాత ఢిల్లీకి మొట్టమొదటిసారి వచ్చిన మీ సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు ప్రెస్ మీట్ అంశానికి వస్తే, మనోడు కొంచెం కేటీఆర్ తిక్కగా మాట్లాడుతుంది. కల్వకుంట తిక్కలు రావయ్యి. మరి ఎందుకు ఇట్లా మారుతుండో, ఏమైనా పురుగు పుట్టిందో లేకపోతే ఏమైందో పిచ్చిగా మాట్లాడుతుంది. వేదవలు, సన్నాసులు, ఇట్లాంటి మాటలంతా కేసీఆర్ మొదలు పెడితే తను వారసత్వంగా ముందుకు తీసుకుపోతున్నట్టుగా కనబడుతున్నాయి. సో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే కేటీఆర్ నీ మూతి పనులు రాలుతాయి. ముందు అది గుర్తుపెట్టుకో. నీలాంటోడు రాజకీయాల్లో ఉండడము తెలంగాణ ప్రజల దురదృష్టం. మాలాంటి వాళ్ళందరం దిగజారి మాట్లాడాల్సిన పరిస్థితి తెచ్చినావు. మేయో రకమైతే నువ్వో రకమైనవు. ఇప్పుడు పరిస్థితి మిమ్మల్ని తెలంగాణ భరించలేకపోతున్నది రా నాయన. మీ కథలు ఎట్లాంటి నాటకాలు ఏడబేనుకొని వస్తుండ్రో, ఈ మాటలు ఎక్కడి నుంచి తెస్తున్నారో. ఊరి మీద రచ్చబండ మీద తిట్లు తిట్టినా కూడా మీకు ఇంకా సిగ్గు రావట్లే. ఇక ఏం మాటలు మాట్లాడను. రాజనీతిలో మా ఆవిడ ఇప్పుడు అంటున్నది చూసి, ఇక తిట్టుకోవడానికే ప్రెస్ మీట్లు ఎందుకని. ప్రజల కోసం ఏమైనా చేసడానికి మాటలు ఉంటాయి. ఇప్పుడు బండి భగీరథ్ గురించి మాట్లాడుతున్నాడు ఈయన. ఆ మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని ఒక్కసారి నా గుండె మీద చేసుకొని ఆలోచించినవా? ఈ హక్కు నాకుందా అని. నువ్వు మహిళల గురించి మాట్లాడు. నీ ప్రభుత్వ హయాంలోనే కదా ఫోన్ ట్యాపింగ్ అయ్యి ఎన్నో కాపురాలు కూలింది. ఎంతోమంది సినిమా వాళ్ళది, హీరోయిన్లది ఇప్పటికీ నడుస్తూ ఉంటుంది. నీ పేరు ఏదో అంటూ ఉంటారు కదా ఊకే. నువ్వు మాట్లాడుతున్నావు. ఏమైంది ఇప్పుడు అక్కడ? చట్టం ప్రకారం అరెస్ట్ అయిన దాంట్లో రంధ్రాన్వేషణ చేసి మైనర్ బాలిక అంశాన్ని కూడా రాజకీయాలకు వాడుకునే ఒక దరిద్రపు రాజకీయ నాయకునిగా మారిపోయినావు నువ్వు. ముఖ్యమంత్రి గారు ఏదో బండి సంజయ్ గారి కొడుకుని ఏదో కాపాడినట్టు, మేమిద్దరం ఏదో కలిసి ఏదో చేస్తున్నట్టు, బీజేపీ బీఆర్ఎస్ ఏదో కలిపి చేస్తున్నట్టు. మొన్ననే చూచాయగన్నాడు ముఖ్యమంత్రి గారు ఒక మాట. బండి సంజయ్ బీజేపీతో మీరు కలవడానికి అడ్డంకా, అందుకనేనా ఇదంతా? ఈ ట్రాప్ అంతా చేసి దాని వెనుక ఉన్న కథలన్నీ అల్లేది పుసుక్కున మీరేనా? ఏంది ఇంత మీకు భుజాలు తడుముకుంటున్నారు? ఎన్డీఏలో చేరడానికేమో చంద్రబాబు గారు అడ్డం కాబట్టి చంద్రబాబు గారిని తిడతారు. ఎందుకు? కేసీఆర్ వస్తే ఇంకా మేము మొత్తం సిలువలు పలువలు చేస్తారని ఆయన వాడు ముందది ఉన్నట్టు ఉంచకుండా ఎన్డీఏనే ఛిద్రం చేస్తారని. ఎందుకంటే వెనకటికోసారి ఆయన కాంగ్రెస్ దగ్గరికి వచ్చి కూడా నేను విపక్షాలకు అన్నిటికీ పైసలు పెట్టుకుంటా, నాకు ఇండియా కూటమి నాయకుడు ఏమన్నాడు కేసీఆర్. మళ్ళీ ఎన్డీఏ కూటమికి వస్తా అంటే బీజేపీలకు వస్తా అంటే ఎన్డీఏ కూటమికి వచ్చినట్టే. ఎన్డీఏ కూటమికి వస్తే మళ్ళీ వీడు ఉన్నట్టు ఉన్నాడు రానాయన చంద్రబాబు అడ్డుకుంటుంది కాబట్టి చంద్రబాబు మీద పడతారా? ఇటు వచ్చేమో బండి సంజయ్ బీజేపీలో కలిస్తే ఎందుకంటే ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి పెట్టాలన్నట. ఇంకా మీకు బతుకులెక్కడి? ఒక్కసారి అవకాశం ఇస్తే నెయ్య ముఖ్యమంత్రి, నువ్వు ముఖ్యమంత్రి, నీ బావ ముఖ్యమంత్రి, నీ చెల్లె ముఖ్యమంత్రి, నీ చిన్నమ్మ కొడుకు ముఖ్యమంత్రి, నీ మామ ముఖ్యమంత్రి, నీ ఎంతమంది ముఖ్యమంత్రులు రా భయ్ మీరు? ఇలా కవిత బీజేపీతో పొత్తొద్దన్నందుకే కదా పట్టించుకోకుండా వెళ్ళగొట్టింది. బయట కూడా చెప్పింది ఆమె. దానికి సమాధానం లేదు. ఇలా బీజేపీతో అంటగాగుతున్న అంశం ఉద్యమకాలం నుంచి చెప్తున్నా నేను. రాజ్నాథ్ సింగ్ గారితో కలిసిన తర్వాత కేసీఆర్, మరి ఆ రోజు కడియం శ్రీఆర్ గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఆ రోజు మేము జేఏసీల నాయకులుగా ఉన్న ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తా అంటే మేము బిల్లుకి ఎందుకు మద్దతు చెప్పాలని నేరుగా ఆయన ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతున్న రోజులు అవి. లేదు అని చెప్పి రహస్యంగా ఒప్పందం చేసుకొని
ఇగో ఇప్పుడు జరుగుతున్న తంతు ఉన్నది కదా, ఈవీఎంలు, ఓట్ చోరీ, ఇవన్నీ నీకు చేసి పెడతాం రా నాయన, మా కాడ లేదు, నువ్వు గెలుద్దు, నువ్వు కాంగ్రెస్తో కలవకని చెప్తే కదా కేకే కమిటీ అని వేసి శల్యసారథ్యం చేసి కాంగ్రెస్తో విలీనం చేస్తా అన్న, కనీసం పొత్తు కన్నా పోవాలన్నట్టుగా చేస్తే కాంగ్రెస్ వాళ్ళు పడకుండా చేసిందని చెప్పి కాంగ్రెస్ మీద అడిగి కాంగ్రెస్ని తిట్టిపోయి బీజేపీతో చేరింది మీ అయ్యా. ఈరోజు మళ్ళీ తగుదునమ్మా అని ఎంపీ కోసం చచ్చిండ్రు కదరా బాబు మీరు. 39 ఎమ్మెల్యేలు వస్తే ఒక్క ఎంపీ సీటు రాదా ఈ దేశంలో? ఒక్క ఎంపీ సీటు. 8 ఎమ్మెల్యేలు వచ్చినానికి 8 ఎంపీలు వచ్చినాయి బీజేపీ. ఇది ఆ రోజే చెప్పినాం, పైన మోదీ కింద కేడీ అని కేసీఆర్. ఇలా ఎంకేది మోదీ కేసీఆర్ బంధం అనేది ఇప్పటిది కాదు. మయ్యగన్ నా కొడుకును ముఖ్యమంత్రిని చేయని దీవించడానికి పోయిండు. ప్రధానమంత్రి చెప్పిండు, అది ఎవరో చెప్పలే, నేరుగా ఈ దేశ ప్రధానమంత్రి బహిరంగ సభలో చెప్పిన మాట అది. ఇంకా సిగ్గు లేకుండా బీజేపీ కాంగ్రెస్ కలిసి, బీజేపీ కాంగ్రెస్ కలిస్తాయంటే ఈ దేశంలో ఇంకోడని నమ్ముతాడు. అంత ఎర్రిపప్పవును. ఇంతకంటే దిగజారుడు రాజకీయాలు ఇంకేమన్నా ఉన్నాయా? మాట్లాడితే ఏమంటాడు, మోదీ రేవంత్ కలిసే ఉన్నారు, ఎప్పుడు విడిపోయిందని. అవును, నేను అంటున్న ఒక మాట, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటున్నాడు, ఈ దేశానికి ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని చేయాలని అంటున్నాడు. మరి మోదీ ఒప్పుకుంటాడా? బుర్ర ఉందా? ఆ బుర్ర ఉంటే బుర్రలో ఏమైనా గుజ్జు ఉందా? ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి గారు ఆయన ఏమన్నాడు, హంసే జోడో అన్నాడు. జోడినాం కదా నాయన, మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసే ఉంటుంది. మరి మా ముఖ్యమంత్రి గారిని తీసుకుంటా అని మోడీ గారు అంటే మరి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చేస్తాడా మరి? కాబట్టి ఇలాంటి పనికిరాని పిచ్చి ఒక న్యారేషన్స్ పెట్టి బండి సంజయ్ ఇన్సిడెంట్తో ఏదో బీజేపీ కాంగ్రెస్ కలిసినట్టుగా ప్రయత్నం చేస్తే, నేను అంటున్న ఒక మాట, మీ పార్టీలోనే మీ బావే నిన్ను ఒప్పుకోవట్లేడు, మా మామ తర్వాత నేను ముఖ్యమంత్రి కావాలని తిరుగుతున్నాడు. ఇక వీళ్ళిద్దరు కొట్టాడుకుంటారు, మా బావ మా అన్న కొట్టాడుకుంటారని శల్య బయటికి వెళ్ళింది. ఇప్పుడు ఆమె సీఎం అనిపించుకుంటుంది అక్కడ. ఇటువైపు బీజేపీలో 4 కుర్చీలాట నడుస్తున్నది. ఒకవైపు కిషన్ రెడ్డి, ఇంకోవైపు బండి సంజయ్, ఇప్పుడు కొత్తగా ఆయన అధ్యక్షుడు, ఇంకో కలపడని 4వ సింగం ఇంకొక ఆయన తిరుగుతూనే ఉన్నాడు. మీకు ప్రజల కోసం పనిచేయడం చేత కాదు, ప్రజల కోసం కేంద్రం నుంచి నిధులు చేయడం బీజేపీకి చేతగాలే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రాన్ని ఒప్పించో మెప్పించో ప్రేమతోనే తేవడం సాధ్యం కాలే. ముఖ్యమంత్రి గారు విపక్షమైనప్పటికి కూడా మోదీ గారితో సఖ్యతతో ఉండడం అనేది మీకు ఎందుకు తలనొస్తున్నది? అందుకే చెప్తున్నా, మీరు ఇట్లా కలలు కనరి, రేవంత్ రెడ్డి గారు బీజేపీతో కలిసిపోతారన్నట్టు కలలు కనరి. ఈ దేశానికి ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని చేసేంతవరకు అట్టనే అండి. ఇగో ఇప్పుడు ఏదో వచ్చింది, అది కోక్రోచ్ జనతా పార్టీ అని బెంబేలెత్తుతున్నారు బీజేపీ వాళ్ళు. ఇంత భయం ఉన్న పార్టీ అది. ఎందుకంటే ఇవాళ మీ అవినీతి అక్రమాలు బీజేపీ దగ్గర ఉన్నాయి కాబట్టే సరెండర్ అయ్యిండ్రు. సరెండర్ కాకపోతే మీరు ఏ రోజైనా బీజేపీని విమర్శించిన దాఖలాలు ఉన్నాయా? బండి సంజయ్ని విమర్శించుడు ఓకే, ఎందుకంటే బండి సంజయ్ మీకు ఏదో పడని అన్నట్టుంది అక్కడ బీజేపీకి రావడానికి, నా అనుమానం అది. కానీ బీజేపీని ఏ రోజు కూడా, బీజేపీ ఇన్ని ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నా కూడా ఒక్కరోజు బీజేపీతో కొట్లాడినట్టుగా కనపడదు. ఏదో నువ్వు కొట్టినట్టు చేయని ఆయన గులాబీ పువ్వుతో కొడితే ఈయన కమలం పువ్వుతో కొడతాడు. మీ ఇద్దరి వాలంటైన్ స్టోరీ తెలంగాణ క్షేత్రంలో ఎప్పుడో రుజువైంది. ఎమ్మెల్యేల కోసం బీజేపీ చచ్చింది వాలంటైన్గా వాళ్ళని ప్రేమించి, ఎంపీల కోసం బీఆర్ఎస్ చచ్చింది. ఒకరికొకరు ఇంత అనుబంధంతో ఉండి కాంగ్రెస్తో కలపడానికి మీకు కనీసం సిగ్గు లేదా? పోనీ నేనంటే ఒక మాట, ఆయన పేరు రామారావే, మా బీజేపీ వాళ్ళకైనా మాకు అందరికైనా సరే, మా బీజేపీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు జై శ్రీరామ్ అంటే అందరు జై శ్రీరామ్ అని అంటున్నారు కాబట్టి భద్రాచలం రాముని కాడ కొడదాం, తడి నీళ్ళతో ఇలా స్నానం చేస్తారా? బీజేపీకి కాంగ్రెస్కు పొత్తుంది అనే ఇలాంటి పనికి మారిన మాటలు మళ్ళీ మళ్ళీ మాట్లాడాలంటే మీకు సిగ్గుండాలి. లేదంటే మీరు
తేల్చుకోండి. కేవలం కేటీఆర్ ఏమంటాము, ఈ రోజుకు ఆయనకి నెలకు కొన్ని కోట్ల రూపాయల కిరాయిలు వస్తాయట. అవి ఉండి ఆగుతలే. పోయినసారి అవినీతి అక్రమాలు చేసిండో మరి ఏమన్నా బెదిరించేమన్నా గిట్లనే ఏమైనా చేసిండో కానీ కొంతమంది మిత్రులను సోషల్ మీడియాలో తర్వాత తన మీడియానో ఇంకో మీడియాను పెట్టుకొని రోజొకటి ఆయనకు అంటాడు. ఏదో రేవంత్ రెడ్డి గారి చుట్టాల హాస్పిటల్లో ఉన్నాడట ఏదో ఫ్లోర్లో అని నాకు నేను విన్నా అంటాడు. మరి టీఆర్ఎస్ ఆఫీసు టీ న్యూస్ పక్కన ఉండట, మరి అడుగు. మాకు కూడా ఎవరో చెప్పారు స్టోరీ. ఇలాంటి పనికిమాలిన పొంకనాలు ఎందుకు కొడతావు కేటీఆర్? నువ్వు ఫస్ట్ నీ ఇంటిని చక్కదిద్దుకోమని చెప్పినాం. నీ ఇంటిని చక్కదిద్దుకో అంటే అసలు మీది లీడర్ ఉన్న పార్టీనా? మీదేమన్నా గింత జరుగుతుంటే మీ అయ్యి అడిగిపోయిండు. తెలంగాణ ప్రజలు బండకేసి బాధ్యత పోయి ఫామ్ హౌస్లో పడ్డాడు. నువ్వేం నీ మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరిగి ఎక్కడో పడి తిరుగుతున్నావు. అగో ఆ పిచ్చే ఈ మాటలు వస్తున్నాయి. ఇంత దిగజారాలనా? మైనర్ బాలికతో రాజకీయాలు చేయడం మనకి సిగ్గు అనిపించట్లేదా? నీచం అనిపించట్లేదా? అరెస్ట్ చేస్తే నీ హయాంలో ఎంతమంది అట్లా తప్పించుకొని పోయిన వాళ్ళు వరుస పెట్టి చెప్పగలను నేను. ఎంతమందిని కాపాడినవు నువ్వంటే నీ ప్రభుత్వం కావచ్చు, నువ్వు కావచ్చు. డిఫాక్టో సీఎంగా ఫీల్ అయినావు కదా ఆ రోజు జరిగినట్టు అన్నిటికీ నువ్వు బాధ్యత వహించు. హోంమంత్రిగా ఉండి బాధ్యతతోని ఒక ఏమంటాం బాధ్యత ఉన్న వ్యక్తిగా ఒక సలహా ఇచ్చిండు. ఇప్పటికైనా ఇంకా పరువు తీసుకోవద్దని చెప్తే దానికి స్పందించిండు అనుకుందాం, ఏదైనా కావచ్చు. ఏమెమ్మటే ఇప్పుడు నీ మీద కూడా ఎవడో ఒక ఆరోపణ చేస్తాడు, తీసుకుపోయి అరెస్ట్ చేసి జైలు వేస్తారా? మీరు ఇంత అక్రమాలు చేస్తే కూడా 2 సంవత్సరాలు పట్టింది మీకు. ఇంకా ఆయన అంటాడు, ఏమంటాడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాఠాలు చెప్తారట. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాఠాలు. ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమంటాడు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని భరతం పట్టడానికే నేను టీఆర్ఎస్లకు వచ్చిన అంటాడు. ఒరి నీయవు నువ్వు కేసీఆర్ భరతం పడతా అని కేసీఆర్ దగ్గర ఉన్నావు మిత్రమా. రేవంత్ రెడ్డి భరతం పడతా అని రేవంత్ రెడ్డికి దగ్గరికి వస్తుందేమో చూసుకో ఫస్ట్. నాకు నవ్వు వస్తుంది మనోడు మాట్లాడుతుంటే చూసి. అంటే ఇట్లాంటోళ్ళని కూడా వాడుకొని వాళ్ళని కూడా పిచ్చోళ్ళని చేసి ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కంటే కూడా తెలంగాణ సేవకుడిగా ఉన్నాడు. తెలంగాణ ప్రజల సేవకుడు, మా తమ్ముడు, మా అన్న. ఇప్పటికీ చాలామంది రేవంత్ అన్న అంటారు. మీకు సార్ అనాలి. ఆయన సార్ ఎవరు? కేసీఆర్ సారు, ఆయన పేరేం పేరు? కేటీఆర్ సారు, హరీష్ రావు సారు. సార్ కల్చర్ మీదిరా నాయన. అన్నల కల్చర్ తెలంగాణ అంటే అన్న, రేవంత్ అన్న అంటే అందరు కనెక్ట్ అవుతారు. సీఎం లాగా వ్యవహరిస్తారు నిజంగా కూడా. ఒకవేళ ఆయన సీఎం లాగా వ్యవహరిస్తే నువ్వు ఏడుందో. ఇప్పుడు మా డీజీపీకి పని పెట్టాల్సి వచ్చినాయి మా ఆనంద్ గారికి. కానీ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ప్రతి అంశంలోనూ ఎక్కడ కూడా తప్పు రాకుండా చూసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు ఈయనకి ఆతృత వెనుక అంతా కూడా ఆదుర్త ఏంటి అసలు అనేది నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ మనం ఏమైనా పెట్టి ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి తిప్పితే 2-3 ఆడోళ్ళతోనో లేకపోతే ఆళ్ళతోనో పెట్టి ప్రెస్ మీట్లు పెట్టించి అది ఇదని అంటాడు. పనికి మాలిన ఈ పనులన్నీ ఎందుకు? పనికి మాలిన పనులు నువ్వు చేస్తున్నాయి. నీకు సిగ్గు అనిపిస్తలేదు? నాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ నేను రేపు వస్తే నేను ముఖ్యమంత్రిని అయితే ముఖ్యమంత్రి సీఎం అనిపించుకుంటూ నేను కూడా మరి నీ మీ ఇంటందరు సీఎంలు అయితే తెలంగాణ మీ కొరకు పుట్టిందా? అయింది నాకు అర్థం కాదు. మీ జాగీరా ఏమన్నా? మాకంటే ముందున్నారా మీరు తెలంగాణ ఉద్యమంలో? మాకంటే ఎక్కువ కొట్లాడినరా ఆయన తెలంగాణ ఉద్యమంలో? తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసిన జలగలు మీరు. ఒక్కసారి ఇవ్వడమే మోసంతో జరిగింది, వాళ్ళని మోసం చేసి. రెండోసారి మాకు తెలుసు ఇదే ఈవీఎంలతోని కదా. నేను సుప్రీంకోర్టులో కేసు చేసిన, హైకోర్టులకు ఇప్పటికీ నా కేసు ఇంకా కాలే. ఎందుకు కాలే? 6 సంవత్సరాలు అయింది. ఒక ఎమ్మెల్యే పోయిండు, మళ్ళీ కొత్త ఎమ్మెల్యే వచ్చిండు, ఇంకా రావట్లే. ఎందుకు? మరి చట్టంలో లోపం ఉందా లేకపోతే దేంట్లో లోపం ఉందో తర్వాత. దాదాపు 22 ఈపీలు ఉన్నాయి ఇప్పుడు, ఎలక్షన్ పిటిషన్స్ ఉన్నాయి హైకోర్టులో. అక్కడ కూడా దొంగతనం చేసి మోడీ కాడ మోకరిలే బతికితి రెండోసారి అబద్ధాలతోని. ఈ అబద్ధాలతో మళ్ళీ వస్తామని ఒక ఆలోచన మీకుంటే బంద్ చేసుకోరని చెప్పి నేను హితవు చెప్తున్నా మిత్రమా. ఎందుకంటే ఉద్యమంలో మాతో కలిసి పనిచేసినామని ఒక అంశంతో నిన్ను ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడట్లేదు. కానీ లేకపోతే నువ్వు మాట్లాడే మాటలకి, సన్నాసి మాటలకు, విధవ మాటలకు సమాధానాలు చెప్పలేక కాదు. మాకు కొంచెం ఏమంటాం
సమాజంలో గౌరవం ఉన్నది. నీలాగా దిగజారి మాట్లాడడానికి అధికారం కోసమో ఇతరులను బదనాం చేయడానికో లేకపోతే ఇతరులతో పంచాయతీలు పెట్టుకోవడానికో మమ్మల్ని మేము దిగజార్చుకోవడానికి సిద్ధంగా లేము. అవసరమైతే నువ్వు ఇంకెంతకైనా ఆ ఫోన్ ట్యాపింగ్లో ఏమేమి చేసిరో అవి రేపు వచ్చినాక తెలుస్తుంది. కానీ ఎంతకైనా దిగజారే కల్చర్ మీది, అయితే కాళ్ళు లేకపోతే జుట్టు. కాబట్టి తెలంగాణ ప్రజలు వీళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మేము వారికి విజ్ఞప్తి చెప్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా నాకు ఒకటి అనిపిస్తుంది చివరగా, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ బంధం, బీఆర్ఎస్ బీజేపీ బంధం బలపడడానికి హరీష్ రావే నేరుగా ఢిల్లీకి వచ్చి టీఆర్ఎస్ పార్టీని కవితకు ఎలక్షన్ కమిషన్లో మీరు పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పి ఇక్కడికి వచ్చి చెప్పిండని మేము ఆరోపణ చేసినాం. ఇప్పటి వరకు హరీష్ రావు దగ్గర నుంచి సమాధానం లేదు, బీఆర్ఎస్ నుంచి సమాధానం లేదు. ఇది వాస్తవం కాదా? ఆమెకి ఏదో ఇప్పుడు తెలంగాణ రక్షణ సేనో తెలంగాణకి ఏదో ఆమె పెట్టుకుంటే దానికి ఏదో ఇచ్చిండ్రు అంటే మళ్ళీ బీఆర్ఎస్ నుంచి భారత రాష్ట్ర సమితి నుంచి మళ్ళీ తెలంగాణకు దిగాలనుకుంటున్నారు. మీ స్వార్థం చూడు. తెలంగాణ అనే పదాన్ని మీ పార్టీలోంచి ఎప్పుడు తీసేసిండ్రో తెలంగాణ ప్రజలు వాళ్ళ గుండెల నుంచి మీ పేరును తొలగించిండ్రు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. మళ్ళీ వెనకకు వచ్చి ముందుకు పోతాం, ముందుకు వచ్చి వెనకకు పోతాం. కాబట్టి కానీ మీకున్నది ఇగో ఒకే ఒక్క నేరుగా ఆప్షన్ ఉన్నది, బీజేపీ ఆర్ ఎన్డీఏ. ఇండియా కూటమితో మిమ్మల్ని జీవిత కాలంలో సోనియా గాంధీ గారు ఒప్పుకోరు. ఒక సందర్భంలో ఎప్పుడో మేము కలిసినప్పుడు కూడా అధికారంలో రాలేకపోయినాం తేలేకపోయినామంటే కొంతమంది ఉండి ఆ రోజు అన్నారు టీఆర్ఎస్ నమ్మక ద్రోహం చేసింది, టీఆర్ఎస్ కలవలేదు మర్జీ చేస్తా అని. ఆమె ఆ రోజు అన్నది తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఇచ్చినాం, టీఆర్ఎస్ మనతో జాయిన్ అవుతుందని కాదని చెప్పి. అంత నిజాయితీతో అధినాయకం ఉంటుంది. అట్లాంటి వాళ్ళని మోసం చేసి కాళ్ళు మొక్కితివి, జుట్టు అందుకుంటివి. సోనియా గాంధీని ఎట్లా అంటుండ్రో, రాహుల్ గాంధీని ఎట్లా అంటుండ్రో, ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎట్లా పోల్చుకుంటుండో కేటీఆర్. మీరు ఎక్కడ అసలు మీ అహానికి మీ బల్పుకు మామూలుగా లేదురా నాయన. ఇలాంటి పనికిరాని మాటలు బంద్ చేయని చెప్పి నేను ఎవరికి కేటీఆర్కి ఒక హెచ్చరిక లాంటి సవాలే విసురుతున్నా. ఇక భారత్ ఫ్యూచర్ సిటీ గురించి నువ్వు మాట్లాడిన హక్కు లేదులే. ఆడ మీరు ముచ్చర్ల కాడపై ఎట్లా భూములు గుంజుకొని మీ సొంత మూలకు చేసుకుంటారో అదంతా చరిత్ర ఉంది. భూదాన్ భూముల నుంచి అసైన్మెంట్ ల్యాండ్ భూముల నుంచి ఎవరెవరు అధికారులు ఇవాళ మొత్తం ఈడీ చుట్టూ ఐటీ చుట్టూ తిరుగుతారో తెలుసు. భారత్ ఫ్యూచర్ సిటీ రేపు హైదరాబాద్ అనేది ప్రపంచం చెప్తున్నది పిచ్చోడ, తెలుసుకో. ఇక నువ్వు ఐటీ అంటావు, అమెరికాలో చదివింది అంటావు. అక్కడ అన్ని రకాల కంపెనీలకు ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో 100 కంపెనీస్ని అక్కడ పెట్టే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. వీలైతే చూసుకో, అగ్రిమెంట్లు అయినాయి నీకేమైనా తెలిస్తే. మళ్ళీ ఈ వాట్సాప్ యూనివర్సిటీని మళ్ళీ ట్రోల్ యూనివర్సిటీని వీటిని నమ్ముకుంటే లాభం లేదు. ఏమో అంటారు కదా, చదివించిన కొద్దీ ఏదో పోయిందని బప్పం కాడికి వచ్చింది ఈ కథ. అమెరికాలో చదువుకొని అడక తిన్నట్టు కాడికి వచ్చింది పరిస్థితి. కాబట్టి ఇలాంటి పనికి మాలిన పనులు, ఇలాంటి పనికి మాలిన ఆరోపణలు ముఖ్యమంత్రి పార్టీ పట్ల కాదు, సమాజం పట్ల గౌరవం ఉన్నట్టుగా వివరించాలని చెప్పి నేను కేటీఆర్కి హితవు చెప్తున్నాను. సరిగా వ్యవహరించకపోతే అరెస్ట్ కాకపోతుండే కదా, ఇంకా తప్పించుకుంటాడు. 29వ ఫ్లోర్లో 40వ ఫ్లోర్లో ఉంటుండే కదా. ఆయన కూడా హోమ్ మినిస్టర్ కదా, కేంద్ర హోమ్ మినిస్టర్. హైదరాబాద్లో ఎందుకు ఉండాలి, ఢిల్లీకి రాలేడా? ఒకవేళ అనుకుందాం నీచ రాజకీయాలు చేసే తిరుగుంటే కేటీఆర్ లెక్క పంపించేద్దాం కదా. ఒకవైపు ఏమో వాళ్ళు హనీ ట్రాప్ అని పెట్టిండ్రు, వీళ్ళకంటే ముందు వీళ్ళు వచ్చి పోక్సో పెట్టిండ్రు. మరి ఏది అనేది పోలీసులు చూసుకోవడానికి 24 గంటలు కూడా అవసరం లేదా? అంటే కేటీఆర్ అన్నడనో లేకపోతే బీఆర్ఎస్ డిమాండ్ చేసి ఇమ్మీడియట్గా తీసుకొని రావాలన్నా? దాంట్లో వాస్తవాలు కూడా తెలియవద్దా? కాబట్టి అసలు నేనేమంటున్నానంటే అది ఇంత దూరము రావడానికి, ఆ ఫోటోలు బయటికి రావడానికి ఎవడో ఆ సన్నాసి ఏదో ఫస్ట్ వాడిని బయటికి తీరు. మరి ఆయన అంటుండు కదా ఎవరి డొమైన్స్ నుంచి వచ్చింది అదంతా. నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న వాటిని తీయమనండి. ఇన్ని రోజుల నుంచి జరిగిన తతంగం అంతా దాచింది ఎవడు? మరి మీరు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకి మీకు పంచాయతీలు ఉంటే మీకు కోపం వచ్చినప్పుడు తీసుకొచ్చి అది బయట పెడితే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పి అనే హక్కు మరి వారికి ఎక్కడిది? మరి ఆ రోజు చెప్పొచ్చు కదా ఆయనకు తెలిసినప్పుడే.
సరే అది ఎవరెవరికి వచ్చింది ఎట్లా వచ్చింది నేను ఇప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా లాభం లేదు. కానీ ముఖ్యమంత్రి గారికి కానీ లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దొంగలను కాపాడాల్సిన అవసరం లేదు, అవినీతి పరులను కాపాడాల్సిన అవసరం లేదు, నేరస్తులను కాపాడాల్సిన అవసరం లేదు. 2034 వరకు వారు ముఖ్యమంత్రి కావాలనుకున్న ఆయన ఇట్లాంటి ఈ పనికిరాని వాటి విషయాలలో ఫేవరెటిజం కొరకు పోయి తన పరువు తీసుకుంటాడా? ప్రతి అంశంలో మేము చూస్తున్నాం కదా, ఇంత మేము దగ్గరున్నా సరే ఏ అంశమైనా ప్రజాకోణం నుంచి వస్తే ఇమ్మీడియట్గా స్పందిస్తున్నాడు. ఏదైనా వాళ్ళ స్వార్థం కొరకు సొంతం కొరకు చేస్తే ఎవరిని పట్టించుకోవట్లేదు. మేము చూస్తున్నాం చాలామంది. ఇలా 10 years ఎక్స్టెండ్ చేయండి అని అంటే ఇట్లా చెప్పినాం, 3 రోజులకు దాన్ని జీవో తెచ్చిండ్రు. ఇలా ఉద్యమకారుల కమిటీ ఏమని చెప్పినాం, ఇట్లా చెప్పిన వారం 10 రోజులకే దాని కమిటీని కాన్స్టిట్యూట్ చేసిండ్రు. 10 సంవత్సరాలు ఎలగబెట్టిరు ఉద్యమకారులు అంటారు కదా వీళ్ళు. 10 సంవత్సరాలు ఉన్న కాలంలో వేల మంది క్షేత్రంలో కొట్లాడి ఉద్యమకారులు వాళ్ళ జీవితాలను ఫనంగా పెడితే ఏ రోజైనా కమిటీ గురించో ఉద్యమకారుల గురించో ఆలోచించిండా? ఈయన ఉద్యమకారుడట. మళ్ళీ మాలాంటి వాళ్ళని తీసుకుపోయి జైలు వేసిండు. ఈయన పుణ్యాన జైలు చూసినాం, కేసీఆర్ పుణ్యాన. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మేమంటే గౌరవం ఉంటుండే, రోషే గారు మేమంటే గౌరవం ఉంటుండే, ఇంత కిరణ్ కుమార్ రెడ్డి గారు మేమంటే కేసులు పెట్టి అక్కడ ఉంచుండే. కానీ మురళీ ముదిరాజ్ అనే తమ్ముడు చనిపోతే, ఒక బీసీ గజ్వేల్ కాన్స్టిట్యున్సీ సొంత కాన్స్టిట్యున్సీ అని చనిపోతే తీసుకుపోయి మమ్మల్ని జైల్లో పెట్టే చరిత్ర. ఇంతటి నీచులు వీళ్ళు ఉద్యమకాలను. కోదండరామ్ గారిని నడి మధ్య రైతులు లేపి అరెస్ట్ చేసిన చరిత్ర. మందకృష్ణను ముట్టుకోవాలంటే ఎవరైనా ముట్టుకుంటారా? అలాంటి వాళ్ళని తీసుకుపోయి నెలల కొద్ది జైల్లో పెట్టిన చరిత్ర. ఇంత నీచపు సంస్కృతి మీది. మీ ఫ్యూడలిజము, మీ ఫాసిజము, మీ అహము, మీ బలుపు పరిపాలన చూసే ప్రజలు బండకేసి బాధితే, నేను అంటున్నా అసలు లీడర్లెస్ పార్టీగా ఉన్న పార్టీని ఇంకా అధికారంలోకి వస్తుందని ఆశతో ఉండడం అనేది నిజంగా కేటీఆర్ ఓపికకు సహనానికి ఇది నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఆ లయ్య బయటికి రాడు, పంచాయతీ చదివితే ఒక్కరోజు వస్తాడు, వారు జీవన్ రెడ్డి గారు జాయిన్ అయిన రోజు వచ్చి నా ఎందుకు పోయిండో ఆయనకి అర్థం కావట్లేదు. ఆయన బయటకు వెళ్ళి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయన రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ పోయిండు, ఇక రాడు. కేసీఆర్ పని అయిపోయిందని చెప్పి ప్రజలే వెళ్ళగొట్టిండు. ఆడికి పోయి కూర్చొని కాంగ్రెస్ మీద ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీతో ఉంటారు, కాంగ్రెస్ పార్టీతో బతుకుతారు, కాంగ్రెస్ పార్టీ మీదనే ఇలా బురద చల్లుతారు. నేను ఆ గుండు అరవింద్ కాక చేసినట్టు. ఆ గుండు అరవింద్కి ఏమున్నది ఫ్యూచరు? డిఎస్ అనేటోనికి పుట్టకపోతే అరవింద్కు అడ్రస్ ఉందా అసలు? ఎందుకు లేపోని ఏదో డిఎస్ గారి కొడుకని గౌరవం చూస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. ఎవరిని అమ్మవాడు పెద్ద ఏదో పొడింగి చేసినట్టు. ఒక ఉద్యమంలో ఉన్నాడా? ఒక కాంగ్రెస్ పార్టీలో పని చేయడం, జెండాలు పెట్టుకొని అమ్ముకునేటాడు ఇక్కడ ఢిల్లీలో. వీళ్ళందరూ కూడా ఎంపీలు. తెలంగాణ కొరకు కొట్టాడనోడు, తెలంగాణ అంటే తెలివనోడు వచ్చేసి పెద్ద పెద్ద నాయకులకు పొడింగులై కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని అనే కాడికి వచ్చిన పరిస్థితి ఉన్నది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎవడైనా మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడితే మర్యాద వస్తుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గట్టనే బట్టలిప్పి కొడతారో లేకపోతే నోర్లు మూతలు పడేటట్టుగా వాయిస్తారో అది చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను హెచ్చరి. ఎందుకంటే ఈ మాట నేను మాట్లాడితే నా మీద ఎవరితోనో కామెంట్స్ పెట్టిస్తారు. ఏం కామెంట్స్కి భయపడే రోజులు ఆరు నాయన. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ముదిరిన టెంకాయలం రా మేము ఇక్కడ. ఎక్కడి నుంచి బీజేపీ వాళ్ళతో ఎదుర్కొన్నాం, తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ వ్యతిరేకులతో ఎదుర్కొన్నాం, కాంగ్రెస్కి వచ్చినాక బీఆర్ఎస్లతో ఎదుర్కొన్నాం. మాకేం కొత్త మమ్మల్ని తిట్టేది? మేము ప్రజల కొరకు పనిచేయాలనుకుంటున్న పరిస్థితి. కానీ బట్టగాల్చి మీదేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎవరినైనా అద్దంకి దయాకర్ రూపం ఇప్పుడు విప్పు కావచ్చు గాక, అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో మొన్నటిదానికి పదవి రానివాడు కావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ కంటే ముందు దయాకర్ ఏంది అది తెలుసుకోరు ఫస్ట్. పూర్వరూపం రావద్దు. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాం, గౌరవంతో ఉండాలి, మర్యాదతో ఉండాలని. ఒక్కొక్కడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ చూస్తే వాళ్ళతో మాట్లాడిపిస్తున్నారు మా మీద. కనీసం మేము ఉద్యమాల్లో పనిచేసినామనే కనీస ఇంగితం కూడా లేకుండా మిమ్మల్ని ఏ విధంగా కాపాడినో మీకు కూడా తెలియదురా నాయన. అధికారంలోకి వచ్చి అహం ఎక్కి మీరు అక్కడ కూర్చున్నారు, కానీ ఎక్కడ పోతుండే మీ బతుకులు. థ్యాంక్ యూ. ఇప్పుడు హరీష్ రావు కామెంట్స్ బెదిరించే రకంగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఎవరైనా భూములు తీసుకుంటే మేము మళ్ళా గుంజుకుంటాం చూడు అని. ఇప్పుడు మేము కూడా బట్టి గారు వెనకటికో స్టేట్మెంట్ ఇచ్చి ఏమని,
ఈ భూములు ప్రభుత్వ భూములు, వీటిని కొంటే మీకు ఇబ్బందులు వస్తాయి, మళ్ళీ తీసుకుంటామని. తీసుకోవడానికి అవకాశం లేని విధంగా ఆడ చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు హరీష్ రావు బెదిరింపే అంటున్నాను నేను. అది హరీష్ రావు వచ్చేదేడా తీసుకునేదేడా అంటున్నాను. అసలు ఫస్ట్ నిన్ను ఆ పార్టీలో ఉండనిస్తారా, ఫస్ట్ అది చూసుకో అని చెప్తున్నా. ఆయన చాలాసార్లు చెప్పినా, మీరు అడిగింది కాబట్టి మీకు కూడా చెప్తున్నా. వాట్ ఈజ్ యువర్ పొజిషన్ ఇన్ బీఆర్ఎస్? ఇప్పుడు ఆయనను డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా చేసింది. ఈయనను పార్టీకి భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కేసీఆరే, రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆరే. భారత రాష్ట్ర సమితికి ఉపాధ్యక్షుడు ఆయన. మరి జాతీయానికో రాష్ట్రానికో కేటీఆర్ తెలియదు. దానికి ఈయన ఇప్పుడు ఏంది ఇక్కడ ఒక డిప్యూటీ ఫ్లోర్ లీడర్. ఎందుకంటే ఆ ఫ్లోర్ లీడర్ రాడు కాబట్టి ఈయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్. ఆయన తర్వాత ఆయన కొడుకు తర్వాత ఈయన వస్తే ఆయనను రానిచ్చేది ఎవరు? ఆయన ఇప్పటికే బీజేపీతో బార్గెనింగ్లో ఉన్నాడని మనకున్న సమాచారం. ఎందుకు మా బామ్మారిది నన్ను ఇలా రేవంత్ రెడ్డిని ఇట్లా అంటుండు, ఆ లయ్యని అట్లా అన్నాడు, ఇతను నన్నేడ బతకనిస్తాడని ఆయన దారి ఆయన చూసుకునే పనిలో ఉన్నాడు. వాళ్ళ చెల్లెదారి చెల్లె చూసుకుంది. సైకో అన్న కాబట్టి ఇక నాకు కనీసం కట్నం పక్కన పెట్టి కానీ నన్ను పార్టీలో కూడా ఉండని అంటే ఆయన పార్టీ పెట్టుకుంటే, ఇప్పుడు ఈయన పార్టీ పెట్టుకుంటాడో ఇంకో పార్టీలోకి పోతాడో ఆయనకే సోకు లేదు. కాబట్టి గుంజుకుంటా అనంటే మీలాగా భూదాన భూములు గుంజుకున్నట్టు అసైన్మెంట్ భూదాన భూములు తీసుకోవద్దు. భూదాన భూములు దానం ఇవ్వడము, దానం రాజీనామా, ఇవి రెండే ఉంటాయి. అమ్మొద్దు, కొనొద్దు. కానీ ఇక్కడ మేము తీసుకునే భూములు, సేకరించిన భూములు రైతుల నుంచి కంపెన్సేషన్, RRR కంపెన్సేషన్, R&R ప్యాకేజ్ ఇచ్చి తీసుకుంటున్న పరిస్థితి 2013 చట్టం ప్రకారం. కాబట్టి ఎవరు తీసుకోవడానికి అవకాశం లేదు. ఆశ మన హరీష్ రావు పడొద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేనేమంటున్నా, 100% టైటిల్ లీగల్గా ఉంటేనే అసైన్ చేస్తున్నాం ల్యాండ్. డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్ని దేన్ని కూడా, అవి అంతర్జాతీయ కంపెనీలు. ఇప్పుడు ఆయనకు ఫార్మా ఏడ ఉంది. ఇప్పుడు కుర్మిద్ద ప్రాంతంలో సెంటర్ స్టేట్ ప్రాజెక్ట్ ఒకటి వస్తున్నది. ఏంటిది? మన ఏఐకి సంబంధించి. ఎక్కడికి దాదాపు 30,000 ఎకరాలంటే వాళ్ళు సేకరించింది 5-6 ఎకరాలే. ఆయన ఇంకా ముచ్చర్ల కాన్నే ముచ్చట పెడుతున్నాడు. ఆయన మేము ఎక్కడికో వెళ్ళిపోయినాం, అక్కడికి రమ్మను. తెలియదు, పాడు కాదు, పనికిరానోడు ఎవడో చెప్పింది దాన్ని పట్టుకొని ఆ స్క్రిప్ట్ రైటర్లు ఉంటారు కదా, ఇప్పుడు కంటెంట్ రైటర్లు, ఇగో మా వాళ్ళు ఇచ్చిన దాన్ని చదవాలంటే నాకే ఇబ్బంది అవుతుంది. ఏవో రాసిచ్చి వీళ్ళు కంటెంటు రైటర్లకు నమ్ముకోకుండా బాబు. హరీష్ రావు, కేటీఆర్ మీ సొంతంగా కనీసం మీరు నాయకులని మీరైనా గుర్తుంచుకోరు, ఇతరులను బదనాం చేయడానికి. 30,000 ఫ్యూచర్ సిటీ ఎక్స్టెన్షన్ అనేది వాళ్ళు రిస్ట్రిక్ట్ అవుతున్నది కేవలం ముచ్చర్ల చుట్టూ మాత్రమే. మహేశ్వరం నుంచి అటు మాల్ వరకు, ఇక్కడ శంషాబాద్ నుంచి ఇటు ఆమన్గల్, ఇక్కడి నుంచి ఇటు జడ్చెర్ల వరకు ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున ముచ్చెర్లకు సేకరించిన భూమిని ఫార్మాలో రెడ్ ఏరియా, ఏమంటాము, రెడ్ కంపెనీస్ అంటే అత్యంత ప్రమాదకరమైన హజార్డస్ కంపెనీసు, రెడ్ జోన్ను మనం నగరం మధ్యనో నగరానికి దగ్గరగానో పెట్టడానికి వీల్లేదు. వాటికి RRRకు దగ్గర ఇస్తున్నాం. ఇప్పుడు ఏవైతే గ్రీన్ జోన్ ఉంటాయి, ఏవైతే ఆక్సిజనైజ్డ్ ఇట్లాంటి వాటిని మాత్రమే ఈ ప్రాంతంలో వస్తాయి. అక్కడ కూడా ఫార్మా హజార్డస్ ఉండేవి రావు, మిక్స్డ్గా ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆయనకి ఏమన్నా నష్టమా? ఇప్పుడు ఫార్మా కంపెనీస్ లేకపోతే కార్పొరేట్ ఆఫీసెస్ పెట్టుకుంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకో దగ్గర పెట్టుకుంటారు. ఇప్పుడు ఏరోస్పేస్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం మాల్ అవతలకి పోతానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే కొంచెం పేలుళ్ళు, ఈ షెల్స్ కానీ ప్రొఫైల్స్ కానీ తయారు చేసి వాళ్ళు ఇబ్బంది అవుతున్నాయని దూరం పోతారు. కాబట్టి అట్లాంటివి ఉన్నాయి. కాబట్టి హరీష్ రావు హాఫ్ రావు అంటున్నాను నేను. ఎందుకంటే సగం సగం నాలెడ్జ్ మోస్ట్ డేంజరస్ మిత్రమా. పూర్తిగా తెలుసుకొని మాట్లాడితే మంచిది. కనీసం ఆ భారత్ ఫ్యూచర్ సిటీది డొమైన్లో ఉంది, పబ్లిక్ డొమైన్లో ఉంది. చదవమని వాళ్ళని కనీసం ఏ ఏరియాలు కవర్ అవుతున్నాయి, ఎక్కడికి పోతున్నాయని. అంతే కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి కూడా తక్కువ తీసుకుందాం అనుకుని నడుస్తూనే ఉంది. మరి ఏం చేయాలి.
కౌన్సిల్లో ఆఫ్ ది రికార్డా కౌన్సిల్లో మంచిగా టైం దొరుకుతుంది. ఫస్ట్ సార్కే ఇచ్చి ఫస్టే ఎమ్మెల్సీ అయిన ఫస్ట్ టైంకి పోయి విప్ అయిన కదా. అత్యంత ప్రమాదకరమైన హజార్డస్ అయ్యి